హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా మా వాడు నా బర్త్డేకి ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నారు. అది కూడా అన్లిమిటెడ్ బఫే. పర్టికులర్గా అన్లిమిటెడ్ బఫే ఎందుకన్నారో తెలుసా? నాకు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఓకే బిర్యానీ పెట్టిస్తారు, బట్ అప్పుడు బిర్యానీ క్రేవింగ్స్ కన్నా అక్కడ లేనివి కావాలనిపించింది. లైక్ బటర్ నాన్ అలాంటివి కావాలనిపించింది. సరే కదా అడిగితే మళ్ళీ బటర్ నాన్కి తీసుకెళ్తారు. సరే అది తిన్నాక లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే మళ్ళీ ఐస్ క్రీమ్కి తీసుకెళ్ళాలి. సో ఈ తలనొప్పి అంతా ఎందుకులే అని చెప్పేసి అని అన్లిమిటెడ్ బఫే అయితే అన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి అని అన్లిమిటెడ్ బఫేకి అయితే తీసుకెళ్దాం అనుకున్నారు. బట్ గుంటూరులో ఉన్న బీబీక్యూకి అయితే మేము 5-6 టైమ్స్ వెళ్ళామన్నమాట. సో మళ్ళీ అక్కడికి ఎందుకు, ఏదైనా కొత్తది ట్రై చేద్దాం కదా అని చెప్పేసి అని గూగుల్లో అయితే సెర్చ్ చేసాం అన్లిమిటెడ్ బఫే అని. మాకు ఫ్లెచార్జో బఫెట్ రెస్టారెంట్ కనిపించింది. సో సరే దానికి వెళ్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ లోపల ఆంబియన్స్ ఉంది చూసారు, మామూలుగా లేదండి, వేరే లెవెల్. అంతే, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు జనాలు కూడా ఎక్కువ మంది లేరు. నాకైతే ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇది లేదు అనడానికి లేదండి. బిర్యానీకి బిర్యానీ ఉంది, పిజ్జా ఉంది, ఫ్రైడ్ రైస్, మంచూరియా, న్యూడిల్స్, ఇంకా లైక్ స్టార్టర్స్లోకి వెళ్తే చికెన్ పకోడీ, చికెన్ తందూరి, చికెన్ 65, చికెన్ లాలీపాప్, ఇంకా కొన్ని పేర్లు అయితే కూడా నాకు తెలియదండి బాబు. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. నాకు వాటి పేర్లు చెప్పడానికి ఇంతసేపు పడితే ఇంకా అవన్నీ మనం తినడానికి ఎంత టైం పట్టిద్దో మీరే ఆలోచించండి ఒకసారి. వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, అన్నీ ఉన్నాయండి. ఫుడ్ లవర్స్ అయితే మాత్రం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినొచ్చు. వెజ్కి వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ లవర్స్కి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. ఫుడ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా మా వారేమో లాలీపాప్ వచ్చాక ఆత్రం అక్క తినేశారు, బట్ నోరు కాలింది పాపం. బట్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ టేస్ట్ వేరే లెవెల్ అండి బాబు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా కోన్ కానీ స్కూప్స్ కానీ లేదు, ఇంకా వెరైటీస్ ఏమైనా వాళ్ళు చేసిమ్మంటే మనకి ఐస్ క్రీమ్స్ కూడా ఫ్లేవర్స్ వేసి వాళ్ళు చేసిస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా వాళ్ళు రిసీవ్ చేసే విధానం, వాళ్ళు అడగడం నాకైతే బాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కూల్ డ్రింక్స్కి, మోస్టోస్కి మనకి సపరేట్ ఛార్జ్ చేస్తారనమాట. అందులో ఇంక్లూడ్ అయితే కాదు, వాటికి మనం సపరేట్గా బిల్ పే చేయాలి. బట్ పర్ హెడ్కి 600 to 800 లోపు అవుతాయి. రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు. బట్ వెజ్ లవర్స్ వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు, బికాజ్ అన్ని ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు స్టార్టర్స్లో. రైస్లోకి మాత్రం వైట్ రైస్, సాంబారు, రసం అవన్నీ ఉన్నాయి, బట్ స్టార్టర్స్లో ఎక్కువ ఐటమ్స్ లేవన్నమాట. అండ్ పానీపూరి, పిజ్జా, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే మనం మామూలుగానే పానీపూరి మామూలుగా తినము, అలాంటిది ఇక్కడ అన్లిమిటెడ్ అన్నాక వదిలిపెడతామా? ఛాన్సే లేదు కదా. ఒక 5-6 ప్లేట్లు అయితే నేను లాగిచ్చాను అనమాట పానీపూరి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మసాలా పూరి, దహీ పూరి, మనకి బయట ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా బిర్యానీ, దానిలోకి చికెన్ కర్రీ, మధ్యలో సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్, కర్డ్ రైస్, వాటర్ మిలాను అండ్ స్వీట్స్, ఇంకా కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కేక్ పీసెస్. అండ్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారంట. ఇంకా ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. గుత్తి వంకాయ కూడా ఉంది. గుత్తి వంకాయ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ చికెన్ కర్రీ మాత్రం ఓకే అనిపించింది, నాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఈ రైస్ ఐటమ్స్ కన్నా స్టార్టర్స్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని పేర్లు కూడా మాకు తెలియవు అనమాట. అదేంటో కూడా నాకు అర్థం కాలేదు, నేను దాన్ని టెస్ట్ చేస్తున్నాను అదేంటా అని. అలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. బట్ టేస్ట్ కూడా అంతే ఉంది, అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా మా వారు పానీపూరి చాలా తక్కువ తింటారనమాట బయట, బట్ ఇక్కడ మాత్రం మా వారు కూడా 2-3 ప్లేట్స్ తిన్నారు. అంటే అంత బాగున్నాయి. ఇంకా నా సంగతి చెప్పవసరం లేదు, మనం ఎటు పానీపూరి లవర్సే కాబట్టి నేను గట్టిగానే లాగించాను.
ఇంకా ఐస్ క్రీము. నేను ఇది వాళ్ళ చేత తయారు చేయించుకున్నాను అనమాట. పర్టికులర్గా స్కూప్స్ కాకుండా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా ఏదో నాకు చాక్లెట్ ఫ్లేవర్ వేసి తయారు చేసి ఇచ్చారు. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఎప్పుడు తినని మా వారు కూడా ఐస్ క్రీమ్ తిన్నారు. మా వారు బయట బిర్యానీ తింటారు కానీ పానీపూరి, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా తక్కువ తింటారనమాట. ఈ కూల్ ఐటమ్స్ ఎగ్జాక్ట్లీ చాలా తక్కువ తింటారు. బట్ అక్కడ మా వారు కూడా ఐస్ క్రీమ్స్ తిన్నారంటే అంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్లో మా తమ్ముడు బిర్యానీకి అయితే వచ్చేసాడు. వాడికైతే బిర్యానీ చికెన్ అది కూడా నచ్చిందంట. నాకైతే చికెన్ అంత అనిపించలేదు, యావరేజ్ అనిపించింది. అండ్ మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్ని విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, మీకు మంచిగా నచ్చుద్ది. అక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ మీరు ఫిదా అయిపోతారంతే వాటికి. తప్పకుండా విజిట్ చేయండి. ఇది లక్ష్మీపురంలో సెంట్రో ఉంది కదా, సెంట్రో పైన 3rd ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లెచాజో బఫెట్ రెస్టారెంట్. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా మనకి నచ్చిన ఫ్లేవర్లో మనకి నచ్చినట్టుగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేస్తారని చెప్పాను కదా, ఆ రోజు నా బర్త్డే కాబట్టి మా వారు వాళ్ళతో అన్నారు ఇలా బర్త్డే అని చెప్పేసి అని. నా బర్త్డే కూడా వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేశారు. వాళ్ళు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారో నేను దానికి ఇంకో వీడియో చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇదేమో పాన్ ఐస్ క్రీమ్ అంట. నేను ఫస్ట్ టైం అనమాట ఇది ట్రై చేయడం. మనం కిళ్ళి తింటాం కదా ఆ ఫ్లేవర్లో ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయినా ఇలాంటి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఆ అంబియన్స్కి కానీ ఆ ఫుడ్కి కానీ ఫిదా అయిపోతారంతే. ఇన్ కేస్ మీరు నాకంటే ముందే విజిట్ చేసి ఉంటే ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.